సౌభాగ్యమునకు ఒక గుర్తునిచ్చారు. ఈమె సౌభాగ్యవతి. సౌభాగ్యవతి అనగా ఆమె ఐదవ తనమును కలిగి ఉన్నది. ఐదవ తనమును కలిగి ఉండడము అంటే సభర్తృక, భర్త జీవించి ఉన్నది. సమస్త మంగళములు ఆడదానికి ఎక్కడుంటాయి అంటే భర్త జీవించి ఉండడంలోనే ఉంటాయి. అది ఎంత పవిత్రమైందంటే ఆవిడ పేదరాల ధనికురాల ఇవన్నీ అనవసరం. ఆవిడికి ఐదవతనం ఉంటే చాలు, ఆవిడ పూజనీయతని పొందుతుంది. అంతకన్నా వేరొక కోణాన్ని నా నోటితో నేను చెప్పను. కాబట్టి ఇప్పుడు ఆ ఐదవతనం అనేటటువంటిది అంత ముఖ్యమైనది అయి ఉంటే ఈ ఐదవతనము ఉన్నది అనడానికి, ఉన్నది నిలబడడానికి ఏదైనా ఆధారములు ఉన్నాయా లోకంలో అంటే రెండిటిని చాలా పవిత్రంగా చెప్తారు ఐదోతనానికి. రెండే, ఒకటి తాళి, రెండు తాటంక. ఆడపిల్లకి చెవులు కుట్టిస్తారు, మగపిల్లవాడికి చెవులు కుట్టిస్తారు. చెవులే ఎందుకు కుట్టించాలి మీరు ఆలోచించండి. కుట్టించడం అంటే ఏదో చింపేసి కత్తిరించి కుట్టించడం అని కాదు. మీకు అందరికీ తెలుసున్న విషయాలే. కన్నం పెట్టడం, అది కూడా ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇది మృదులాస్తి అంటారు ఇక్కడ. మృదులాస్తి అంటే ఎముక మెత్తగా ఉంటుంది కాబట్టి మడత పడుతుంది. ఆ మాటకు వస్తే చెవిలో కూడా మృదులాస్తి ఉంటుంది, అందుకే ఎముక ఉన్న ఇలా అంటే మడత పడుతుంటుంది. ఈ చెవికి కింద తమ్మె అంటారు దీన్ని. ఈ తమ్మికి కుట్టిస్తారు. ఇది మగపిల్లవాడికి కుట్టిస్తారు, ఆడపిల్లకి కుట్టిస్తారు. ఎందుకు కుట్టించాలి అని అడిగారు. అడిగితే దీని మీద ఒక భాష్యం ఉంది ఎందుకు కుట్టించాలో. కర్ణవేధ అని ఒక సంస్కారం అది. ఎందుకు చేస్తారంటే ఈ చెవులు ఓంకారము యొక్క సూచనతో ఉంటాయి. ఓం ఎలా ఉంటుందో ఇది అలా ఉంటాయి. కానీ దీనికి అన్న పూర్ణత్వం ఉండదు. సనాతన ధర్మమునందు అంటారు ఒక వయస్సు వచ్చేంత వరకు ఈ చెవి తమ్మిని సూర్యకిరణాలకి అడ్డు పెట్టి వెనక నుంచి చూస్తే ఒక సన్నటి రంధ్రం కనపడుతుంది అంటారు. ఆ రంధ్రం దగ్గర రంధ్రం చెయ్యాలి అని. ఎందుకంటే చెవి లోపలికి ధ్వని వెడుతుంది, గాలి పోసుకుందామని ఎవడో అనుకోడు. చలిగాలి వస్తోంది అని మూసేస్తారు, దూది పెట్టేసుకుంటారు. అమ్మో చలిగాలి ఎక్కువగా ఉందండి అని దూది పెట్టుకుంటారు. కానీ వినపడకుండా చెవి పూసుకుంటున్నానని ఎవడండో. లోకంలో ధ్వనులు వింటారు అందరూ. శరీరంలో ఈ చెవిలో ఈ తమ్మెయందు మాత్రం గాలి తగిలి వెనక్కి వెళ్ళకూడదు. అందుకని ఈ తమ్మి కుట్టిస్తారు. కుట్టించడం అంటే దానికి ఒక కన్నం చేస్తారు. కన్నం చేస్తే అందులోంచి గాలి బయటికి వెళ్ళాలి. అలా వెళ్ళితే అన్న పూర్ణత్వం వస్తుంది. అప్పుడు అది ఓం అవుతుంది. అకార ఉకార మకార పూర్ణ పక్కన ఉన్నటువంటి ఆ నాదము కలిస్తే ప్రణవం అవుతుంది. ఇది ప్రణవం అయితే తప్ప దీనికి ఉపదేశం పొందడానికి అర్హత ఉండదు. ఈ కుడి చెవి ఉపదేశం పొందడానికి అర్హతను ఎప్పుడు సంపాదించుకుంటుంది అంటే చెవి కుట్టిస్తారు. అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కొక్క దీక్షయందు అలా లేకపోయినా చేస్తారు. కానీ వైదికమైనటువంటి సంప్రదాయంలో చెవి కుట్టి ఉండడమే మంచి పద్ధతి. నావి కుట్టి లేవు కదా అని నేను దానికి అబద్ధాలు ఆడేయడం మంచి పద్ధతి కాదు. కాబట్టి చెవికి కన్నం పెట్టి ఒక ఆభరణం పెడతారు. అది మగపిల్లవాడి విషయంలో కర్ణవేధ అంటారు. ఆడపిల్లకి చెవి కుట్టినప్పుడు వివాహం జరిగే సమయంలో ఏం చెయ్యాలి అని అడిగారు. వివాహం జరిగే సమయంలో పిల్ల గౌరీ తపస్సు చేసి పెళ్లిపీటల మీదకి వెళ్ళి కూర్చుంటుంది. మొట్టమొదట పెళ్లి కొడుకు నేనున్నాను అని గుర్తు ఇది అంటూ మెళ్ళో తాళి కడతాడు. తాళి కట్టిన తరువాత ఆడపిల్ల చెవికి తాటాకు తగల్చాలి, లేదా కొత్త తాటాకు ముక్క ఒకటి ఆమె చెవి కన్నంలోకి దూర్చాలి అని అన్నారు. ఎందుకని అని అడిగారు. అడిగితే సహజంగా ఆడదానికి సౌభాగ్యమును నిలబెట్టుకోగలిగిన శక్తి ఒకటి ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందో తెలుసా అండి? సర్వమంగళారూపంలో ఆడదాని యొక్క గుండెల మీద మంగళసూత్రంగా ఉంటుంది. కంఠము నుంచి తాడు ఉండి మంగళసూత్రం ఉంటుంది. శతమానాలు అంటారు అలా ఉంది వాటిని. అవి కళ్ళకద్దుకుంటారు. అది కొబ్బరి బొండం మీద పెట్టి కట్టిస్తారు. ఇది ఎవరు ప్రతిరోజు ఆ సర్వమంగళాదేవత అక్కడ ఉన్నదని నమ్మి ఉపాసన చేశారో ఆవిడ ఏం చెయ్యగలుగుతుంది అంటే భర్తకి గండం వస్తే ఈవిడ ఉపాసన తప్పిస్తుంది. అందుకే లోకంలో ఎవరికైనా ప్రమాదం వచ్చి తప్పిందనుకోండి, ఆవిడ మాంగళ్య బలం అండి అంటారు. రెండోది, ఆ తాడ సంబంధం ఉన్నదే
తాటంక, చెవిలో పెట్టినటువంటి తాటాకు ముక్క. ఆ సమయంలో చెవిలో తాటాకు ముక్క ఉండి తాళి కట్టిన తరువాత ఒకవేళ ఏ కారణం చేతనైనా తీసేసిన తాటాకుని చెవికి కమ్మలు పెట్టారు అంటారు మన వాళ్ళు. మీరు విన్నారో లేదో, మీరు వింటారో వినకపోవడం ఉండదు, నేనే ఏదో పెద్ద తెలుసున్నట్టు అలా అంటుంటానంతే. చెవి కమ్మలు పెట్టుకున్నాడు అంటారు, చెవి కమ్మలు పెట్టుకున్నది అంటారు. కమ్మలు కాదు దాని మాట, చెవికి పెట్టబడిన కమలము అసలు దాని పేరు. ఆ కమలం ఏమైపోయిందంటే రాను రాను లోకంలో చెవి కమలము, కమలములు, చెవి కమ్మలు అయిపోయాయి. ఆఖరికి కోకనదము కాకినాడ అయిపోయినట్టు. అలా ఇప్పుడు ఇక్కడ తాటాకు ముక్కని తీసేసిన కమలమును పెట్టుకుంటారు. కమలం అంటే ఎలా పడితే అలా ఏ ఆభరణం పడితే ఆ ఆభరణం ఉండడానికి వీల్లేదు. మన ఇష్టం వచ్చినట్టు పేరు పెట్టుకోకూడదు, మన ఇష్టం వచ్చినట్టుగా ఆభరణాన్ని పెట్టుకోకూడదు. రెండింటి యందు నియతి ఉంటుంది. మధ్యలో ఉబ్బెత్తుగా ఒకటి ఉంటుంది, దాని చుట్టూ కొన్ని రాళ్ళు పొదగబడి ఉంటాయి. అలా ఉంటే కమలము యొక్క కర్ణిక దుద్దు ఎలా ఉంటుందో అలా ఉండి దాని చుట్టూ దళములు ఎలా ఉంటాయో రేకులు విచ్చుకున్నట్టుగా చుట్టూ రాళ్ళుండి మధ్యలో ఉబ్బెత్తుగా ఒక రాయి ఉంటుంది. దీన్ని దుద్దు అనేవారు పూర్వం. చెవికి దుద్దులు పెట్టుకున్నారు అనేవారు. ఇక్కడ దుద్దు పెట్టుకుంటారు. అలాగే ఈ చెవికి జూకాలు అంటారు. అంటే కొంచెం ఇలా గొడుగులా వేలాడుతుంటాయి. అవి కేవలం ఏంటంటే సౌందర్యోపాసనం కొరకే తప్ప అసలు చెవికి సౌభాగ్య సూచనగా పెట్టుకునేవి అంటే కేవలముగా చెవి కమలములు, అనగా చెవి కమ్మలు ఇప్పటి భాషలో చెప్పాలంటే, లేకపోతే చెవికి పెట్టుకునేటటువంటి దుద్దు. ఈ సమయంలో తాటాకు తగిలిస్తారు. ఆ కన్నంలోకి తాటాకు పెడతారు ఒకసారి. ఎందుకు పెడతారు అంటే అదే తాటాకు చేత గుర్తింపబడిన ప్రదేశం అయి ఉంటుంది కనుక తాటంకము. కాబట్టి ఆడదాని చెవికి చెవి కమ్మలు అంటే కమలము అంటే మధ్యలో రాయి, చుట్టూ ఉండేటట్టు పొదగబడినటువంటి రాళ్ళు. ఈ తాటాకు ఎందుకు తగిలిస్తారు అంటే అసలు దాని పేరు తాటంక కాదు. మొదట్లో అది తాళి ఎలా వచ్చిందో అలాగే అది కూడా తాళంక. ఈ తాళంక ఏమైందంటే కాలగతి ఎందు తాడంక అయింది. తాడ, తాళ, తాళి, తాటి, ఈ తాడంక. ఈ తాడంక ఏమైపోయిందంటే తాళంక అయిపోయింది, తాటంక అయిపోయింది. అయిపోయి తాటంక యుగళీభూత తపనోడుప మండల అంటే అమ్మవారి యొక్క చెవియందు కూడా తాటాకు చేత గుర్తు పెట్టబడిన చెవులు. అంటే ఇప్పుడు మీకేమర్థమవుతోంది? అమ్మవారి చెవులు సౌభాగ్య సూచనలు. అమ్మవారి సౌభాగ్యం తరగని సౌభాగ్యం. అది పరమశివుడు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతున్నాడు అంటే ఆయనని కాలము గ్రసింపలేదు అంటే అమ్మవారి చెవికి పెట్టుకున్నటువంటి ఆభరణము యొక్క గొప్పతనం. తాళ శబ్దము మీద ఆడదాని మెడలో ఉండేవి, మెడలోనూ చెవిలోనూ ఉండేవే ప్రధానమైనవి. ఒకటి తాళి, ఒకటి తాటంక. రెండు తాటాకు సంబంధమే. తాటాకుకే ఎందుకు ఇచ్చారు ఈ గొప్పతనం అంటే తిన్నగా అమ్మవారి యొక్క శక్తి ప్రవేశించిన సౌభాగ్య వస్తువులు కొన్ని ఉన్నాయి. ఆ వస్తువులు కేవలం సౌభాగ్య సూచనలు. పొరపాట్న కూడా వాటికి సువాసిని యొక్క కాలు తగలకూడదు. అవే ఎర్రపూలు. ఎర్రపువ్వు ఎక్కడన్నా కనపడింది అనుకోండి, సువాసిని వెంటనే తీసేయాలి, దాన్ని తొక్కకూడదు ఎప్పుడు. ఎర్ర పువ్వు, అనుములు మనకి ప్రసాదంగా ఇస్తుంటారు. అనుములు సువాసిని ప్రసాదంగా తిన్నప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి అనుముల్ని. అందులో సువాసిని అయితే చెప్పులు విప్పి ఒక చోట కూర్చుని తిని వెళ్ళిపోవడం మంచిది. అనుములు సౌభాగ్య వస్తువులు. రూపము మారిన పాలు సౌభాగ్య వస్తువులు. ఉప్పు సౌభాగ్య వస్తువు. ఇలా 8 వస్తువులు ఉన్నాయి లోకంలో. అవి వస్తాయి మీకు ఎదరొక నామంలో వస్తాయి. అందుకని నేను వాటి గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. 8 వస్తువుల్లో చాలా ప్రధానమైనటువంటి సౌభాగ్య వస్తువు తాటి చెట్టు. ఈ తాటి చెట్టు ప్రధానంగా తాటాకు సౌభాగ్యమునకు చిహ్నమై ఉంటుంది. దాని యందు అమ్మవారి యొక్క ప్రకాశము విస్తీర్ణంగా ఉంటుంది. ఈ తాటాకు ఏం చెయ్యగలదు అంటే ఉత్తరోత్తర ఒకవేళ భర్తకి ఏదైనా ప్రమాదము సంభవించేటటువంటి అవకాశం ఉంటే
గౌరీ తపస్సు చేసి ఆడపిల్ల వచ్చి పెళ్లిపీటల మీద కూర్చున్న సమయంలో ఆమె చెవులకు పచ్చి తాటాకు ఒకసారి తాకించి ఆ చెవి కన్నములలోకి తాటాకు ముక్క పెట్టి వీలైతే ఆ రోజు పెళ్లి అయిపోయేంత వరకు అలా ఉంచగలిగితే దాని వలన ఆమె యొక్క సౌభాగ్య స్థానము పగిలము చేయబడుతుంది. మామూలుగా తాటాకు సౌభాగ్య సూచనగా అంత శక్తి ఉంటే అమ్మవారి చెవులు ఎంత శక్తివంతమై ఉంటాయి ఆ ఆభరణములు దాల్చినవి. అందుకే అది విన్న, అలా మానసికంగా చూసిన దాని వలన ఏమవుతుందంటే ఉత్తర క్షణంలో మన సౌభాగ్యములు నిలబడతాయి. అందుకే ఆ నామం అంత గొప్ప నామం. కాబట్టి తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఇప్పుడు చూడండి, అందరూ మామూలుగా చెవి కమలములు పెట్టుకుంటారు, చెవికి తాటంకములు పెట్టుకుంటారు. అమ్మవారు పెట్టుకునేటప్పుడు ఒక గమ్మత్తు చేసింది. ఆవిడేం చేసిందంటే చెవికి మామూలు ఆభరణాలు పెట్టుకోలేదు. పెట్టుకోకుండా తపన ఉడుప, తపన అంటే సూర్యుడు, ఉడప అంటే చంద్రుడు. అందుకే ఉడిపి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఉడిపికి అక్కడ చంద్రుడు తపస్సు చేశాడు, అందుకని ఆ క్షేత్రానికి ఉడిపి అని పేరు వచ్చింది. తపనోడుప మండల. ఆవిడ ఒక చెవికి సూర్యుణ్ణి ఒక చెవికి చంద్రుణ్ణి పెట్టుకుని ఉంటుంది. ఏ చెవికి సూర్యుడు ఏ చెవికి చంద్రుడు అనేం ఉండదు. ఇది ఇటెళ్ళినా వచ్చే నష్టం ఏమి ఉండదు. ఈ చెవికి ఇదే పెట్టుకోవాలని ఏమి ఉండదు. అందుకే సూర్యుడు ఇటు రావచ్చు, చంద్రుడు ఇటు రావచ్చు, దానివల్ల పెద్ద ప్రమాదం ఏమి ఉండదు. కాబట్టి యుగళీభూత రెండిటినీ దాల్చి ఉన్నది. సూర్యుణ్ణి చంద్రుణ్ణి తన చెవిలకు ఆభరణములుగా కలిగి ఉన్నది. సౌభాగ్య సూచనలో చెవిని అంత ప్రధానంగా ఎందుకు తీసుకున్నారో తెలుసా అండి? చెవిని అంత ప్రధానంగా తీసుకుని అక్కడ తాటాకు అన్నది పెట్టి అది సౌభాగ్య స్థానము అని నిర్ణయించడానికి ఒక కారణం ఉంది. ఏది ఆ కారణము అంటే, సనాతన ధర్మమునందు విడాకులన్న మాట లేదు. అసలు ఆ మాట లేదు. అసలు దంపతులు విడిపోవడం అనేటటువంటి ప్రశ్న తేలేదు సనాతన ధర్మం. ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్పిందంతే. ఒకవేళ పొరపాటు చేసినా ఉద్ధరించుకుని మళ్ళీ తన పక్కకి తెచ్చుకోవడమే గౌతముళ్ళ. అంతేకాని అసలు భార్యని విడిచిపెట్టేయడం, విడాకులు తీసుకోవడం అనేటటువంటి సందర్భం, అసలు ఆ అధ్యాయం, అటువంటి స్థితి సనాతన ధర్మమునందు లేదు. అంత కలిసి ఉండవలసినటువంటి స్థితిలో ఆమె ఈయన మాట వినాలి, ఈయన ఆవిడ మాట వినాలి. మీరు చూడండి, ఆయన నా మాట ఏం వినరండి అంటుంది. ఆవిడ బాధల్లా ఏమిటంటే ఆయన నా మాట వినరండి. ఆయన ఏమంటాడో తెలుసా అండి? ఆవిడ నా మాట విందండి. విందంటే చెవులకు దూదిట్టుకుంటుందా? కాదు, ఆచరించదు. వినుట అంటే ఆచరించుట. వినుట అంటే ఆయన చెప్పింది పాటించాలి నేననేటటువంటి వినయముతో కూడినటువంటి అనువర్తయై భార్య ఉండుట. అందుకని వాళ్ళిద్దరూ అలా కలిసి ఉంటే బండికి 2 చక్రాలుగా ఉంటారు. అంతేకాని అస్తమానం భర్త మీద జోకులేయడం, భర్తని పనికిమాలిన వాడిగా చూడడం, అది సంప్రదాయం అని అనిపించుకోదు, అది గొప్ప విషయం అని కూడా అనిపించుకోదు. ఎందుకు అనిపించుకోదో తెలుసా అండి? 3 కారణముల చేత అనిపించకూడదు. ఎందుచేత అంటే, ఒకటి, ఆడదానికి ధర్మశాస్త్రం ఒక గొప్ప స్థితినిచ్చింది. ఏది ఆ స్థితి అంటారేమో, భర్త దైవమే. దైవమైన కారణం చేత ఆవిడ తీసుకొచ్చి ఆయనకు ఒక ప్లేట్ ఇడ్లీ అక్కడ పెట్టింది అనుకోండి, ఈశ్వరుడికి బాలభోగం చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. భర్త కాళ్ళు పట్టింది అనుకోండి, భగవంతుడికి ఏకాంత సేవ చేసిన ఫలితం ఆవిడ ఖాతాలో వేస్తారు. ఆయన పూజ చేసుకుంటుంటే ఈవిడ నైవేద్యమో వంటో చేసింది అనుకోండి, అంటే పిల్లలకి జడలేసింది, వేస్తే ఆయన చేసిన పూజలో సగం ఫలితం ఈవిడ ఖాతాలో వేస్తారు. నీ ఉపాధి నిలబడింది అంటే ఆవిడ చేసిన సేవ వల్ల. అందుకని నీ పుణ్యం అంతట్లో ఆవిడికి సగం వేస్తారు. నీ పాపంలో ఆవిడికి వేరు. నీకు అన్నం పెట్టింది సరిగ్గా ఉండమంది కానీ నిన్ను పాపం చేయమంది, అందుకని వేరు. కానీ ఆవిడ చేసుకుంది అనుకోండి, మళ్ళీ ఆవిడ భగవన్నామని చెప్పింది అనుకోండి, మొగాడికి వేరు, భర్తకి లేదు అందులో. అందుకే చిత్రం ఏమిటో తెలుసా అండి? పరమ పుణ్యాత్ముడు ఈశ్వరోపాసకుడైనటువంటి భర్తకి భార్య అయిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే, ఇద్దరి శరీరములు పడిపోతే ఏకకాలంలో ఆవిడ ఖాతాలో పుణ్యం ఎక్కువ ఉంటుంది, ఈయన ఖాతాలో తక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఈయన చేసిన దాంట్లో సగం ఆవిడకి వెళ్ళిపోయింది, ఈయనకి సగమే మిగులుతుంది. ఆవిడ పైన ఇంకొంచెం ఏదైనా చేసింది అనుకోండి, ఆవిడ ఖాతాలో దిగునీకృతం అయిపోతుంది.
కాబట్టి భర్తని ఈశ్వరుడిగా అందించింది సనాతన ధర్మం. రెండు, యోమే భర్త సమే గురువు. భర్తయే గురువు. భార్యాభర్తల్లో భర్త ఉపదేశం తీసుకుంటే భార్యకి భర్త ఉపదేశం చేసి ఇచ్చు తప్ప ఇంకా మళ్ళీ భార్య కూడా ఉపదేశం తీసుకోవాలని ఏం లేదు ధర్మశాస్త్రం. ఆయన తీసుకుని ఆయన ఆవిడికి ఉపదేశం చేస్తారు. అంటే యోమే భర్త సమే గురువు. భగవంతుడికి చేసిన సేవ కన్నా గొప్ప సేవ ఎవరిది అంటే గురువుకి చేసినటువంటి సేవ. అది అసలు వదిలిపెట్టదు. గురువు గారికి చేసిన సేవ రక్షణ కవచమై నిలబడిపోతుంది. ఇప్పుడు ఆమె ఒక ఉపదేశం కూడా తీసుకుందనుకోండి భర్త దగ్గర, తీసుకుని ఆయన్ని సేవిస్తోందనుకోండి, ఆయనకి అన్నం వండి పెడితే ఈశ్వరుడికి గురువుకి వండి పెట్టిన ఫలితం పడుతుంది. ఈయనకి మనసు పెట్టి నైవేద్యం పెడితేనే. ఆయనకి కాళ్ళు పట్టిందనుకోండి, ఈశ్వరుడికి గురువుకి 2 ఫలితాలు వస్తాయి. ఆవిడ చేసిన ప్రతిదానికి ఇన్ని ఫలితములు ఆవిడికి పడుతూ ఉంటాయి. శాస్త్రం మినహాయింపు ఎక్కడివ్వలేదంటే అధిక్షేపణ యందు ఇవ్వలేదు. భర్తని అధిక్షేపిస్తే పాపం వేయకుండా ఉంటారా అని అడిగింది. ఒక్క నాటికి అలా ఉంచామంటే, నీకిన్ని సౌకర్యాలు ఎందుకు ఇచ్చామంటే భర్తని దైవంగా చూస్తావని, ఆయన కూడా అలా ఉంటాడని నమ్మింది ధర్మశాస్త్రం. నీవు ఆయనని అధిక్షేపించి అస్తమానం నీ జోక్కులు వేయడానికి అన్నింటికీ ఆయన స్టాక్ అయితే నీకు పుణ్యం ఉండదు. నీవు పాపమును మూట కట్టుకుంటావు. గురువుని అధిక్షేపించినట్టు, భగవంతుణ్ణి అధిక్షేపించినట్టు పాపం ఖాతాలో పడుతూ ఉంటుంది. కాబట్టి అస్సలు ఏమంటే మరి అలా అయితే ఇంకా హాస్యం పనికిరాదా? ఖచ్చితంగా అనుమతిస్తారు. ఎప్పుడు అది భర్తకి ప్రసన్నతకి కారణమైతే, ఆయన కూడా దాని వలన సంతోషిస్తే ఏ దోషం లేదు. ఆయన సంతోషిస్తే ఎడంకాలతో తన్నండి, ఇబ్బంది లేదు. జలజాతాసనవాసవాది సుర పూజాభాజనం బైతనర్చుల తాంతాయుధు కన్న తండ్రి జగమ కరమచ్చోవామ పాదంబులం తొలగంతో చలతాంగి ఎట్లయగు నాథుల్ నేరముల్ చేయ బేరలకం చెందిన కాంతలెందు రుచిత వ్యాపారముల్ నెత్తురే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపోని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంపు మత్తను పులకగ్ర కంటక వితానము తాచిన సొక్కునంచునేననియద అలుకమానవు కదాయికనైన అరాల కుంతల అని కాలు పట్టుకోగలిగిన భర్త అయితే షహబాష్, ఏమి ఇబ్బంది లేదు. కానీ అలా తప్పు వద్దు, ఎందుకు అలా అనవసరం ఆయన అన్నాడు అనుకోండి, తనకండి. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, ఈ పరిధి, ఈ సరళ రేఖని నేను ఎందుకు చెప్పాను అంటే, మీకు ఇది ఒకటి చెప్పి ప్రయోజనం ఏమి ఉండదు. దాని యందు ధర్మశాస్త్రము యొక్క నియతిని మీరు గమనించవలసి ఉంటుంది. అప్పుడు ఇక్కడే ఇప్పుడే మీరు అనుగ్రహాన్ని, ఈశ్వరానుగ్రహాన్ని మూటలు మూటలుగా కట్టుకోగలుగుతారు. అందుకే ఒక పతివ్రత అన్న మాట ఒకటి ఉంటుంది సనాతన ధర్మంలో. వాడి ఎంత దూర్తుడవనివ్వండి, ఆయన పట్ల మర్యాదగా ప్రవర్తించింది అంతే. ఆవిడికి సూర్యోదయాన్ని ఆపు చేసే శక్తి వచ్చింది. దురాత్ముడు వాడైతే వాడికి అన్నం పెడితే ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఆయనలో దైవాన్ని చూసిందంటే. ఆ చూడ్డంలో ఆవిడ శక్తిని పొందేసింది. కాబట్టి ఇది సనాతన ధర్మము యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు అమ్మవారు తాటంక యుగళీభూత తపనోడుపమండల తల్లి ఒక చెవికి సూర్యుణ్ణి ఒక చెవికి చంద్రుణ్ణి పెట్టుకుంది. మామూలుగా చెవికి పెట్టుకున్న ఆభరణమునందు సర్వమంగళాదేవతని ఉపాసన చేసినటువంటి స్త్రీ యొక్క సౌభాగ్యమునందు ఏ విధమైనటువంటి ప్రమాదము ఉండదు అని చెప్తుంటే, సూర్యచంద్రులే తాటకంకములుగా ఉన్నటువంటి తల్లి యొక్క సౌభాగ్యానికి మేర ఎందుకుంటుందండి? ఆ సూర్యచంద్రులు కదులుతుంటే కాలగతిలో లోకాలన్నీ పడిపోతున్నాయి. ఆ సూర్యచంద్రులు ఆవిడకి ఆభరణాలు. ఇంకా ఆవిడ భర్తకి ఇబ్బంది ఎక్కడ వస్తుంది? ఆవిడ సౌభాగ్యానికి ఇబ్బంది ఎందుకు ఉంటుంది? కాబట్టి ఆవిడ నిత్య సౌభాగ్యవతి, ఆవిడ నిత్యమంగళ, సర్వమంగళ, పెద్దింటమ్మ, పేరంటాలమ్మ, తలుపులమ్మ, మీరు ఎన్ని పేర్లు పెట్టండి, అన్నీ ఆవిడే. కాబట్టి ఇప్పుడు అది ఆవిడ యొక్క అఖండ సౌభాగ్యమునకు సూచనగా ఉంటుంది. ఇందులోనే మీకు ఒక పెద్ద రహస్యాన్ని ఒకదాన్ని చెప్తారు లోకంలో. తల్లి లోకాలన్నింటినీ కూడా, తల్లి తన బిడ్డలందరినీ కూడా పోషించుకుంటుంది. పోషణ తల్లి తన యొక్క పాల చేత శైశవ దశలో పోషిస్తుంది. తర్వాత పిల్లవాడి మాట విని అమ్మా అనేటప్పటికీ గభాలను లేచొచ్చి ఏం కావాలి నాన్న అంటుంది అని వాడికి కావలసినవి వండుతుంది. మీరు చూడండి, లోకంలో ఒక మర్యాద ఉంటుంది. అమ్మ తన కొరకు వండుకోవడం అనేటటువంటిది మీకు కనపడదు. ఇది నా కోసం వండుకున్నాను అని ఆవిడ అందం. ఆవిడికి బెల్లం పెట్టిన కూర అంటే
చాలా అసహ్యం అనుకోండి, ఆవిడ ఇప్పుడు తిందు బెల్లం పెట్టిన కూర. ఆవిడికి అది పెద్ద ఇష్టమైనటువంటి విషయం కాదు. కానీ పెళ్ళైన కొత్తల్లో అత్తగారు వడ్డిస్తూ ఉంటుంది, మా వాడికి కాకరకాయ బెల్లం పెట్టండి, ఆ కాకరకాయ బెల్లం పెట్టండి, ములక్కాడ బెల్లం పెట్టండి, వాడికి ఎంత ఇష్టమో అంటుంది. ఆవిడ ఎప్పుడూ బెల్లం పెట్టిన కూరలు ఇంట్లో వండుతుంది. కానీ ఆవిడ ఎప్పుడూ వెల్లుల్లిపాయ కూర వండుకోదు. ఎందుకు వండుకోదు? ఈయన ఎప్పుడూ వెల్లుల్లిపాయ ముట్టుకోడు. అందుకని ఆవిడ వెల్లుల్లిపాయ మానేసింది. తప్ప మీకు 3 రోజులు సోమ మంగ బుధ బెల్లం పెట్టి వండాను, గురు శుక్ర శని వెల్లుల్లిపాయతో వండుతాను అందరూ. తన కొరకు వండుకోవడం అమ్మకి రాదు, బిడ్డల కొరకు వండడమే అమ్మకు వచ్చు. మీరు అందుకే చూడండి, లోకంలో మర్యాద ఉంటుందండి. తండ్రి పదార్థం పెట్టడానికి తల్లి పదార్థం పెట్టడానికి చాలా తేడా ఉంటుంది. నేను ఇలా అన్నానని కాదు, మీరు గమనించండి. తండ్రి బజార్లోంచి ఒక 1/2 కిలో మధుర పదార్థం తెచ్చాడు అనుకోండి, ఒరేయ్ తినండి అని ఇస్తాడు. అమ్మ తెచ్చింది అనుకోండి, ఎలా ఉంది అంటే అమ్మకి తృప్తి ఇవ్వడంలో ఉండదు, తిని పిల్లాడు సంతోషించడంలో ఉంటుంది. తండ్రి తృప్తి ఎక్కడ ఉంటుందంటే ఇచ్చేయడంలో ఉంటుంది. బస్ అసలు ఆ పోషణ అమ్మండి, అది అన్నపూర్ణ అంటే. ఆవిడ మీరు అనుభవించి సంతోషించినప్పుడు కానీ ఆవిడికి పూర్ణత్వం లేదు, ఆవిడ ఆనందించదు. అది ఆడదానికి చెల్లింది, అది లేకపోతే లోకం లేదు అసలు. అమ్మవారు ఏం చేస్తుందిట అంటే, ఆవిడ ఒక చెవికి సూర్యుడిని పెట్టుకుంది. ఈ సూర్యుడి ద్వారా ఈ లోకాన్నంతటిని ఆవిడ పోషిస్తుంది. ఎలా పోషిస్తుందో తెలుసా అండి? గాలిలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అని 3 ఉంటాయి. ఈ 3 ఇంకా చాలా ఉంటాయి, హీలియం, ఆర్గాన్, నియాన్, క్రిప్టాన్, ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో ప్రధానమైనవి ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్. ఈ ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్లలో మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఆక్సిజన్కి హైడ్రోజన్కి ఒకే రకమైన ధర్మం ఉంటుంది. 2 దహనదోహదకారులైన వాయువులు. ఇవి మంటని మండిస్తాయి. మంట మండుతుండగా మీరు ఆక్సిజన్ విడిచిపెట్టారనుకోండి, అది ఇంకా మండుతుంది. హైడ్రోజన్ వదిలిపెట్టారనుకోండి, ఇంకా మండుతుంది. 2 మండిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెట్టారనుకోండి, మంట ఆరిపోతుంది. అమ్మవారి గొప్పతనం ఎక్కడుందంటే, మంటని ఉద్దీపనం చేయగలిగినటువంటి హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాళ్ళు కలిపితే ఆవిడ మంటనార్పగలిగిన నీటిని తయారు చేస్తుంది. H2O, వాటర్కి అందుకే సింబల్, కెమికల్ కోడ్ H2O. హైడ్రోజన్ 2 పాళ్ళు, ఆక్సిజన్ 1 పాళ్ళు కలిపి నీరు చేసి ఆవిడ లోకాన్ని పోషిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ మనం పీల్చామనుకోండి, ప్రాణం పోతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ని మనిషి వదిలిపెట్టేస్తాడు. మనం గాలిని పీల్చినప్పుడు ఆక్సిజన్ని తీసుకుంటాయి ఊపిరితిత్తులు, కార్బన్ డైఆక్సైడ్ని బయటకు వదిలేస్తాం. అందుకే వదిలే వాయువు వేడిగా కల్మషంతో ఉంటుంది. కానీ నిజంగా అమ్మవారి పెట్టినటువంటి నియతిని మీరు గమనించండి. చెట్లు ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ని పుచ్చుకుని ఆక్సిజన్ వదిలేస్తాయి. చెట్లు కూడా ఆక్సిజన్నే పుచ్చుకుని కార్బన్ డైఆక్సైడ్ని వదిలేయనుకోండి, అసలు మనుష్యులు ఎవ్వరు ఇంతకాలం బతకరు. ఎందుచేత అంటే, చెట్టు ఏదైనా తినాలి అంటే తను తినడం కోసం తయారు చేసుకోదు. చెట్టు హైడ్రోజన్ని, ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని 3ంటిని సూర్యరశ్మితో కలిపి ఫోటోసింథసిస్ చేస్తుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియ అంటారు తెలుగులో. ఈ కిరణజన్య సంయోగ క్రియ చేత క్లోరోఫిల్ చేస్తుంది. క్లోరోఫిల్ అంటే పత్రహరితం. ఆకుపచ్చగా ఉండడానికి కారణం ఏమిటంటే, దాంట్లో ఆహారాన్ని తయారు చేసి పెడుతుంది. పెడితే ఆ ఆహారము తయారు చేయబెట్టబడి ఉంటే అందులో మనం ఏం చేస్తాం? ఆహారమునకు ఆ చెట్ల మీదనే ఆధారపడతాం. ఆధారపడి అందులో ఉన్నవన్నీ తెచ్చుకుని మనం తింటాం. తోటకూర తినా, పాలకూర తినా, మెంతి కూర తినా, వంకాయలు తినా, బెండకాయలు తినా, అదే పని. రైతు బజారుకి వెళ్ళడం అందుకే కదండి. కాబట్టి ఇప్పుడు అమ్మవారు చెట్ల చేత ఆక్సిజన్ని విడిచేటట్టు చేసి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకునేటట్టు చేస్తోంది. ఒక్క వేప చెట్టు ఇంట్లో ఉందనుకోండి, అమ్మవారే అన్నారు వేప చెట్టుని. అందుకే ఎందుకో తెలుసా అండి, అది కవచమై కాపాడేస్తుందంతే ఆరోగ్యాన్ని. ఒక పెద్ద వేప చెట్టు ఇంటి ముందు ఉంటే దాని మించి వచ్చేటటువంటి గాలి మిమ్మల్ని అలా ఓషధి కింద నిలబెట్టేస్తుంది. దాని మించి వచ్చే గాలిలో క్రిములున్నా సరే అది తొలగొట్టేస్తుంది, అంత శక్తివంతం. అందుకే అమ్మవారు వచ్చిందని వేపాకే కప్పుతారు. వేపాకుని అమ్మవారి కిందే చూసింది లోకం. కాబట్టి కిరణజన్య సంయోగక్రియ చేయించి ఆవిడ లోకాల్ని పోషిస్తోంది సూర్యుడై. కాదు, మీరు ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆవిడే సూర్యుణ్ణి చెవికి పెట్టుకుని లోకమును తల్లిగా పోషిస్తోంది.
ఈ సూర్యుడు అమ్మవారి ఆదేశం ప్రకారం, పిల్లల యొక్క బాధ ప్రకారం ఆయన ఏం చేస్తాడంటే భూలోకంలో ఉన్నటువంటి నీటిని అంతటినీ లాగేస్తాడు. వచ్చేస్తోంది కదా, ఇంకా శిశిర ఋతువు తాగిపోతే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. వసంత ఋతువు దగ్గర నుంచే మన ప్రారంభం ఏంటంటే ఎండా వేడి మొదలైపోతున్నాయి. ఇప్పుడు అసలు వసంత ఋతువు చాలా ఆహ్లాదంగా ఉండాలి. ఇక గ్రీష్మం అవి వచ్చేసాయంటే ఇలా కూర్చోలేము. ఎన్ని ఫ్యాన్లు ఎట్టినా చెమట్లే తడిసిపోతుంటాయి, బనీళ్ళు తడిసిపోతున్నాయి, లాల్చీ తడిసిపోతుంది. నీటిని లాగేస్తాడు సూర్యుడు. లాగేసి తానేమైనా ఉంచుకుంటాడా? ఏమీ ఉంచుకోడు ఈ నీటిని. సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశదః కరాళం యక్ష్వేళం కబలతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. అమ్మా, సుధామప్యాస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీం. దేవతలలో బ్రహ్మాదులు కూడా ఒక కోరిక కోరుకున్నారు. ఏమిటా కోరిక అంటే, మాకు వృద్ధాప్యం రాకూడదు, మాకు రోగాలు రాకూడదు. ఈ కోరికలతో వాళ్ళు పాల సముద్రాన్ని మధించారు. మధిస్తే అందులోంచి అమృతం వస్తుంది, మనం ఆ అమృతం తాగుదాం అనుకున్నారు. అని మధిస్తే ఏవో చాలా ఇబ్బందులు వచ్చాయనుకోండి. వాళ్ళకి వచ్చిన వాటిలో ఏది వచ్చినా ఎవరో ఒకళ్ళు పుచ్చుకున్నారు. ఎవరో ఒకళ్ళు అమృతం వచ్చిన తర్వాత అందరూ పుచ్చుకున్నారు. వాళ్ళు మాకు కాదు, లోకంలో ఎవ్వరూ పుచ్చుకోము అని వదిలేసింది మాత్రం ఒక్కటే ఉంది, హాలాహలం. మిగిలినవి అందరూ తలకోటి పుచ్చుకున్నారు. ఏదో దేవతలు కొని పుచ్చుకున్నారు, రాక్షసులు కొని పుచ్చుకున్నారు. ఉచ్చైశ్వరం వస్తే ఆ గుర్రం వచ్చినప్పుడు బలిచక్రవర్తి పుచ్చుకున్నాడు. కానీ హాలాహలం వచ్చినప్పుడు మాత్రం ఓ పిసర్ రుచి చూద్దామని ఎవరనలేదు, అందరూ వదిలేశారు. వదిలేసి పరిగెత్తారు. పైగా ఎక్కడికి పరిగెత్తారు అంటే, శని కైలాసముజొచ్చి శంకర నివాసద్వారముంజేరి ఈశుని గవ్వారుకు లడ్డుపడ్డ తలమంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను వాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ చంబుజానన ముఖ్యుల్కని రక్తరక్షణ కళా సౌరంభురించెంబురిన్. అందరూ పరిగెత్తుకుంటూ కైలాసనాథుడైనటువంటి పార్వతీపతి పరమేశ్వరుడి దగ్గరికి పరిగెత్తారు. ఈశ్వర, ఒళ్ళు కొవ్వెక్కి పాలసముద్రాన్ని మదించాం, అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. ఎవరు పుచ్చుకుంటారు దీన్ని? లోకములను కాల్చేస్తోంది. అది సముద్రం మీదకి దూకితే సముద్రాలు ఇంకిపోయాయి, అరణ్యం మించెడితే అరణ్యాలు కాలిపోయాయి. దాని వేడి చూడలేకపోయారు. హాలాహలం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? మీరు హాలాహలము అన్నప్పుడు ఒక కోణంలో చూస్తే దాన్ని చూసిన వాడు లేడు, దాన్ని ఆగి ఇలా వెనక్కి తిరిగి ఇలా చూసిన వాడు లేడు. ఎందుకు లేడో తెలుసా అండి? దాని వేడటువంటిది సెగ కొట్టేస్తోంది కళ్ళల్లోకి. సెగ కళ్ళల్లో కొట్టేస్తోందని అసలు దాని వంకేలా చూడలేదు, వెన్నిచ్చి పారిపోయారు అందరూ. పారిపోయి అందరూ పరిగెత్తింది ఎవరి దగ్గరికి? మీరు లోకంలో ఒక మర్యాద చూడండి. ఏదైనా విపత్తు వస్తే ఓ పని చేయండి, మీరేమో ఎందుకైనా మంచిది మీరు ఆయన దగ్గరికి ఒకసారి వెళ్ళండి, ఆయన సెల్ కట్టేశారు, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఒకవేళ ఆయన ఉంటే నాకు అక్కడి నుంచి ఫోన్ చేయండి. ఈలోగా ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్గా నేనేమో ఈయన దగ్గరికి వెళ్తాను, ఇక్కడి నుంచి ఫోన్ చేయిస్తానంటారు. ఇంతమందికి ఎవరు గుర్తొచ్చారో తెలుసా అండి? హాలాహలం వచ్చినప్పుడు శివుడు ఒక్కడే గుర్తొచ్చాడు, ఎవ్వడూ గుర్తురాలేదు. అంటే లోకములను రక్షించగలిగినటువంటి శక్తి, ఎంతటి అగ్నినైనా లోపలికి పుచ్చుకోగలిగిన అమృతము ఎవరై ఉన్నారు? పరమశివుడై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు అందరూ చని కైలాసము జొచ్చి అండంలో పోతన గారి హృదయం అది. శంకరుని వాసద్వారముంజేరి. మర్యాద ఎటువంటిది అంటే లోపలికి తోసుకుపోవడానికి వీల్లేదు. ఆ ద్వారం దగ్గర నిలబడి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము ఎలా పడ్డాయో పోతన గారికి, మహానుభావుడికి. అయ్యా మహానుభావ, రక్షించు రక్షించు. ఎవడండి బాధపడినవాడు కుయ్యో మొర్రో అంటాడు. ఏమిటి వీళ్ళ బాధ అంటే, ఆయన ఒక్కడే పరిగెత్తట్లేదు. ఏమిట్రా అంత వేడిగా ఉంది అన్నం అనలేదు. పాలసముద్రం దగ్గరే ఉన్నారు శ్రీ మహావిష్ణువు. బయటికి వచ్చి చూసి దాన్ని చూసి పరిగెత్తిన వాళ్ళలో బ్రహ్మగారు ఉన్నారు. ఎందుకని? ఆయన ఏమిట్రా ఇంత చప్పుడు వస్తోంది అని చెప్పి బయటికి వచ్చి చూసి అక్కడికి వచ్చారు. అందుకే ఆ పరిగెత్తిన వాళ్ళలో బ్రహ్మగారు ఉన్నారు అని చెప్పారు. చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని జవ్వారికు లడ్డు పట్టతల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమంచ అంబుజానన ముఖ్యుల్. బ్రహ్మగారితో సహా అక్కడే ఉన్నారు ఆ రోజున. ఎవరు ఎక్కడా లేరు. ఎందుకని? అందరికీ ఉపద్రవం వచ్చింది. అలా ఇప్పుడు ఉపద్రవం వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు? అందరూ కైలాసానికి చేరారు.
చేరితే ఆయన అన్నాడు, ద్వారపాలకులు అడ్డు పెడుతున్నారు శూలాలు, ఆగండి, ఎక్కడికి వెడతారు, మీ ఇష్టం వచ్చినట్టు పరిగెత్తడమేనా, వస్తారు ప్రభు. ఏమిట్రా పిల్లలందరూ ఏదో అరుస్తున్నారు, ఏదో పెద్ద అబ్బాయి బ్రహ్మగారి కంఠంలా ఉంది, బావమరిది విష్ణువు కంఠంలా ఉంది, ఏమిటి వీళ్ళందరూ వచ్చారు ఇవ్వాలని పాపం ఆయన గబగబా లోపల నుంచి పాశించ ఘంటాం ఠంగ్ ఠంగ్ అని గంటలు వాయించుకుంటూ ఆయన బయటకు వచ్చారు. ఆయన తెలియదేంటి, సర్వజ్ఞుడు. ఆయన అన్నాడు, ఏమిటి ఇలా వచ్చారు అంతమంది? అబ్బాయి ఏం లేదండి, బాహుశక్తిన్ సురాసురుల్దని అప్పాలవెల్లి మధింప హాలాహలంబు జనించే ఏరి కలంఘమై భువనంబు కోలాహలంబు చేసి చిచ్చులాగమంగుని ప్రాణి సందోహమున్ బతికింపరే దయ దొంగిలింపగనీశ్వర. ఒళ్ళు కొవ్వి పాలసముద్రం చిరికాం, ఉన్న శక్తులు చాలక ముసలితనము రాకూడదు, రోగాలు రాకూడదు, అమృతం దాగేద్దామని. అది రాలేదు, హాలాహలం వచ్చింది. ఇప్పుడు మేం కాదు, ప్రాణికోట్లు అన్నీ పోతున్నాయి. కాస్తది మీరు పుచ్చుకుంటారేమో అని వచ్చామన్నారు. ఆయన ఏమనాలండి, మీ మొహం ఏడచాన్ని తలుపేసేయాలి, లేదా మీరు ఎటు పరిగెడుతున్నారో చెప్పండి, నేను వస్తానన్నాడు. ఈయన రెండు అనలేదుట. ఆయన ఏం చేశాడో తెలుసా అండి, అమ్మవారికి నచ్చ చెప్పుకున్నాడు వెళ్ళి. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడి మీ ప్రభువయ్యుంటకు వార్తుల ఆపద గింటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి అని. ఒక్కనాడు కొడుకు, రే ఒక్కసారి రారా, చూడాలనుందిరా, రారా రారా అంటే, నాన్నగారండి ప్రమోషన్ వచ్చిందండి, ప్రొబేషన్లో ఉన్నానండి, ఇప్పుడు రాకూడదండి, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్లో దొరుకుతానండి, ఒక కొత్త సెల్ తీసుకున్నానండి, మీరు ఆ నెంబర్ కొట్టండి, మీతో మాట్లాడతాను అన్నాడు తప్ప రాలేదు. వాడికి కావేరులు వచ్చి హాస్పిటల్లో ఉన్నాడు. కోడలు ఫోన్ చేసింది ఏడుస్తూ, మా అయ్యగారు మీరు ఒకసారి వస్తే బాగుంటుంది, నాన్నగారు నాన్నగారు అంటున్నారండి ఆయనని. ఇప్పుడు తల్లి ఒకవేళ ఇన్నాళ్ళు మీరు పిలిస్తే రాలేదు, ఈ రోహిణీ కార్తెలో ఎక్కడికి వెడతాం, ఏడవనివ్వండి, అలాగా దుర్మార్గుణ్ణి అందనుకోండి. పెద్ద ఆయన అంటాడు, అదేంటి అలా అంటావు, తప్పు, కొడుకు వాడు ఏదో పాపం దుద్దుడుకుతనం చేశాడు, ఆ పాటి దానికే అని పద బయలుదేరదాం. ఎక్కడ బయలుదేరతాం, పేపర్ చూసారా, ఏమి ఎక్కడ తత్కాల్ కాదు, ఉత్తర క్షణకాల్లో కూడా ఏం లేవుట. అంటే జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కుదాం. రోహిణీ కార్తెలో నెత్తి మీద గొడ్డేసుకుని పెద్ద ఆయన కొడుకు దగ్గరికి వెళ్తాడు. అలా ఈయన భార్యకి నచ్చ చెప్పుకుంటున్నారు, పుచ్చేసుకుంటాను పార్వతి, పుచ్చేసుకుంటాను పార్వతి అని. అంటే ఆవిడ చూసి చూసి ఎంత ఔదార్యం అండి శివుడంటే ఔదార్యం, తండ్రి అండి లోకాలకి. అందుకే కాళిదాస్ ఒక్క మాట చెప్పాడు, వాగర్ధ విభసంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని. చూసావా, నీ అన్నగారు శ్రీ మహావిష్ణువు లోకాలని కాపాడాలి, లోకాలన్నీ పాడైపోతే ఆయన బెంగ పెట్టుకుంటారు. అందుకని లోకాల్ని కాపాడతాను పార్వతి అంటే, ఆవిడంది సరే మీ ఇష్టం, ఎలా కావాలంటే అలా బుచ్చేసుకోండి. ఇప్పుడు ఆయన బయటికి వచ్చి అందరూ చూడ్డానికి భయపడ్డారు. ఈయన దానికి ఎదురెళ్ళి దాన్ని చేత్తో పట్టుకున్నారు. పట్టుకుని ఇలా నలిపారు, దాన్ని నేరేడు పండంతా చేశారు. చేసి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమునారా ఆహారించే హేలాగతి, దాన్ని చక్కగా నోట్లో పెట్టేసుకున్నారు. నోట్లో పెట్టేసుకుని మింగి కడుపులోకి వదిలిపెట్టకుండా ఆ కంఠంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆయనకి నీలకంఠ అని ఒక పేరు వచ్చింది. అయితే ఇక్కడ ఒక గమ్మత్తైనటువంటి విషయం ఒకటి చెప్తుంటారు. శివానంద లహరిలో శంకరాచార్య వారు ఎప్పుడు ఎలా కావాలో అలా తిప్పేస్తారు ఆయన సంఘటనని. ఆయన అన్నారు, నువ్వు మహాజ్ఞానివి కదా, నీకు అలంకారాల మీద ఆసక్తి ఉండదు, మా తల్లి పార్వతీదేవి మెళ్ళో ఏదైనా వేసుకోండి అంత తెల్లగా ఉంటారు, ఏమీ వేసుకోరు ఎప్పుడు మీరు, మీ సింప్లిసిటీ అంటోందని మళ్ళీ బయట ఆభరణాలు వేసుకోవడం ఇష్టం లేక మెళ్ళో కంఠంలో హాలాహలం పెట్టుకుంటే నీలపతాకంతో కూడిన మణి వేసుకున్నట్టు ఉంటుందని హాలాహలం కంఠంలో పెట్టుకున్నావా శంకరా అని అడిగారు. అలా ఆయన ఆ రోజున నీలకంఠుడయ్యాడు. ఇప్పుడు శంకరాచార్యులు వారు అంటారు, సౌందర్యలహరి దగ్గరికి వచ్చేటప్పటికి అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విషద. ఏడమ్మా 100 మఖములు 100 యజ్ఞములు చేసినటువంటి వాడు ఇంద్ర పదవిని పొందాడు. ఆ ఇంద్రుడేడి వెళ్ళిపోయాడు కాలగతిలో. అమృతాన్ని తాగినటువంటి బ్రహ్మగారి వెళ్ళిపోయారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క బ్రహ్మగారు వెళ్ళిపోతుంటే అయ్యో లోకాలన్నింటినీ సృష్టించడానికి మొట్టమొదట వచ్చినటువంటి వాడు పెద్ద ఆయన. ఈయన పుర్రె కూడా బొత్తిగా అలా పడిపోవడమే బాగుండదని పాపం ఆ పుర్రెకి ఏమైనా మంచి స్థానం ఇద్దాం అనుకున్నట్ట. ఇంట్లోనూ అక్కడ పెడితే ఏమిటండి ఇంట్లో పుర్రెట్టుకున్నారు అనుకుంటారని చిన్నతనంలో నాకు కూతురు పుట్టిన కొత్తల్లో నా కూతురికి ఒక 4-5 ఏళ్ల వయస్సుండగా మా ఇంటికి ఒక బంధువుకు ఆవిడ వచ్చారు, ఒక వృద్ధురాలు. ఆవిడ వాష్ బేసిన్ దగ్గర మొహం కడుక్కుంటూ ఆవిడ కట్టుడు పళ్ళు, ఆ పళ్ళు తీసి వాష్ బేసిన్ మీద పెట్టి ఆవిడ మర్చిపోయింది ఆ పళ్ళు పెట్టుకోవడం. మర్చిపోయి ఏదో మాట్లాడుతూ ఉరే అని నాతో మాట్లాడుతూ వచ్చేసింది.
చక్కగా 6:30కో ఎప్పుడో లేచి బ్రష్ అట్టుకుని మా అమ్మాయి వాష్ బేసిన్ దగ్గరికి నిద్రకాళ్ళతో వెళ్ళి ఇలా చూసింది. పళ్ళు ఉన్నాయి. అమ్మో పళ్ళు నెరిచి పారిపోయింది. అంటే అవి చిన్ననాన్నమ్మ పళ్ళమ్మ అని ఎంత చెప్పినా మర్నాడు ఈ జ్వరం వచ్చిందండి. ఆ జ్వరంలో పళ్ళు అని కలవరించేది. అలా పుర్రి తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఏ పిల్లలో వస్తే బెంగెట్టుకున్నారో ఏమో ఆయన. అందుకని ఇంట్లో ఎందుకు గొడవ, మెల్ల వేసుకుంటే గొడవ వదిలిపోతుందని ఓ పుర్రి వేసుకున్నట్టు. అది మెల్లమెల్లగా ఏమైందంటే ఓ పెద్ద హారం ఒకటయింది. అంటే ఇప్పుడు పుర్రెలమాల ఎందుకు వేసుకున్నాడు అంటే ఆయన చేతకాక వేసుకోలేదు. ఒక్కొక్క యుగంలో వెళ్ళిపోయినటువంటి బ్రహ్మగారుల పుర్రెలన్నీ బొత్తిగా రుద్రభూమిలో పారేస్తే ఏం బాగుంటుందని మెడలో వేసుకుంటూ వచ్చాడు. ఇన్ని బ్రహ్మల పుర్రెలు ఉన్నాయి. బ్రహ్మమస్తకావళి నిబద్ధతే నమశివాయ అన్నారు శంకరాచార్యుల వారు. ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఈయన మాత్రం అలాగే ఉన్నాడు. ఇలా ఎలా ఉండిపోయాడో తెలుసా అమ్మా? అమృతం తాగిన వాళ్ళు వెళ్ళిపోయారు, 100 యజ్ఞాలు చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన మాత్రం చక్కగా కొత్త పెళ్లి కొడుకులా అలాగే ఉన్నాడు. జుట్టు కూడా తెల్లబడదు. ఎందుకు తెల్లబడదు అంటే అమ్మా ఆయన శక్తి కాదులే అమ్మా. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విశదః కరాళం యక్షేళం కబలతవత కాలకలమా నశంభోస్తన్మూలం. అది శంకరుడి గొప్ప కాదమ్మా. తవ జనని తాటంక మహిమ. అమ్మా నీ చెవులకి తాటంకాలున్నాయే ఆ సౌభాగ్య సూచన యొక్క గొప్పతనం. అందుకే విషం తగిన బతికున్నాడమ్మా ఆయన అన్నారు శంకరాచార్యుల వారు. తాటంకములు ఎంత గొప్ప సౌభాగ్య సూచనలో శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలోనూ ఆ శ్లోకంలో చెప్పారు. అదే తాటంకాలతో శంకరాచార్యులు వారు ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోక రచన చేశారు. అసలు శంకరులకి ఎలా వస్తాయిరా ఈ ఊహలనిపిస్తుంది. శంకర వాంగ్మయం ఏమి శంకర వాంగ్మయం అంటే నిజంగా మహానుభావుడిది. కాలడి శంకరుడు కైలాస శంకరుడు. ఈశ్వర సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం ఈశాన సర్వ విద్యానాం అని కదా. అందుకే మహానుభావుడు అటువంటి సాహిత్యాన్ని అటువంటి వాంగ్మయాన్ని ఇవ్వగలిగారు. కనుక మనకి ఆ తల్లి తాటంకముల గురించి విన్నా, ఆ తాటంకములను దర్శించిన మనం రేపొద్దున్న మన ఆడపిల్లల పెళ్లిళ్లు చేసినప్పుడు అటువంటి సౌభాగ్య సూచనలై ఆ పిల్ల చక్కగా పసుపు కుంకాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటే మన ఆడపిల్ల చెవిలో ఒక తాటాకు ముక్క పెట్టి పెళ్లిపీటల మీద కూర్చోపెట్టిన సువాసినులు అప్పుడప్పుడు తాటంకములను చిన్న చిన్న తాటాకు ముక్క చెవిలో పెట్టుకుని తీస్తున్న అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకాల దర్శనం చేసిన లలితా సహస్రనామ స్తోత్రంలో ఈ నామాన్ని అనుసంధానం ప్రతిరోజు చేసిన సౌభాగ్య స్థానము రక్షింపబడుతుంది. అంత గొప్ప నామం ఈ నామం. లలితా సహస్రనామం వ్యాఖ్యానం సిరీస్లో భాగంగా మరిన్ని నామాలకు అర్థాలు తెలుసుకోవడానికి ఇప్పుడే రుద్రంబజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.